మహానటి సావిత్రి సహజ నటనకు మరణం లేదని, భావితరాల నటీమణులకు సావిత్రి ఆదర్శంగా నిలిచారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. పెరిగి విరిగితి, విరిగి విరిగి పెరిగితి, కష్ట సుఖములు సారె మెరిగితి అన్న మహాకవి గురజాడ మాటలు మహానటి సావిత్రికి సరిగ్గా సరిపోతాయని అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహానటి సావిత్రి గారి యొక్క జన్మదినం పురస్కరించుకుని వారికి నివాళులు అర్పించి తదుపరి ఆమె యొక్క నటించినటువంటి చిత్రాలు, ఆమె చేసినటువంటి కళాసేవలు వీటన్నిటి కూడా మేమెంతో ఆనందపడుతూ మాలో కళాకారులుగా ఉన్నటువంటి నటి హసీనా అనేటటువంటి నటికి ఈ రోజు ఆమె యొక్క పురస్కారాన్ని అందిస్తూ వారికి మేము సన్మానించడం జరిగింది. ఇది ఆమె యొక్క గొప్పతనము. ఈ హసీనా కూడా చాలా నాటకాలలో, సినిమాలలో, టీవీలలో కూడా నటించి అందరికి మంచి పేరు సంపాదించుకున్నది. అటువంటి నటిని ఈరోజు మేము గౌరవించి మా రాయలసీమ రంగస్థలి గుండాలి గోపీనాథ్ రెడ్డి గారు అధ్యక్షులు, మరి ప్రధాన కార్యదర్శి కేఎన్ రాజా గారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మేము జరిపించడం భావిస్తున్నాం. సభకు నా నమస్కారం. ఈ రోజు నన్ను సావిత్రమ్మ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన గుండాల గోపీనాథ్ సార్ గారికి, కొత్తపల్లి మునరత్నం సార్కి, కేఎన్ రాజా సార్, నాతోటి వచ్చిన కళాకారులందరికీ, గురువులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సావిత్రమ్మ నటన నాకు చాలా ఇష్టం. ఆవిడ నటించిన సినిమాలంతా నాకు మాయాబజార్ అంటే చాలా ఇష్టం. చాలా సార్లు కూడా చూశాను. ఆవిడ సినిమాలన్నీ నేను పాత సినిమాలన్నీ చూస్తూనే ఉంటాను. టక్కని చెప్పాలంటే గుర్తురావు. ఆవిడ చాలా మహానటి. కర్ణుడు ఎంతటి వాడో అంతటి లేడీస్ లో ఆవిడ అంతటి దాన హృదయం గల మహానటి. ఆవిడ సినిమా రీమేక్ కూడా చూసాము. చాలా బాగా హిట్ అయింది. అసలు సావిత్రమ్మ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి హృదయంలో నిలబడిపోతారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ నటన చూస్తే ఆవిడకి ఆటోమేటిక్ ఎవరైనా ఫ్యాన్స్ అయిపోవాల్సింది. ఆనాటి సావిత్రినే కాదు, ఈనాటి కూడా ఆవిడ నటన ఇంకా చూస్తున్నామంటే ఆవిడ ఎంత మహానటియో మనకు అర్థమవుతుంది. కాబట్టి సావిత్రమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలా చాలా చెప్పాలి.